హాయ్ అండి. మిలినియర్ వైఫ్ పార్ట్ 47. ఈ స్టోరీ ఒక 5 డేస్లో అయిపోతుందండి. ఇక మనం స్టోరీలోకి వెళ్దాం. అవును సోరస్, మీ తమ్ముడు చెప్పేది నిజమే. దీని అసలు స్వభావం ఇదే. ఇది మీ ఇద్దరు అన్నదమ్ములను విడదీయాలని చూస్తుంది అని వసుంధర చెప్పగానే నీలక్ష ఒక్కసారిగా షాక్ గురైంది. ఆమె ఆశగా సోరస్ వైపుకు చూసింది. ఇదంతా ఏంటి అని సోరస్ గట్టిగా అడిగాడు. సోరస్ వాళ్ళ మాటలు నమ్మకండి అని నీలక్షి వణుకుతూ చెప్పింది. నోర్మి అని సోరస్ గట్టిగా అరిచాడు. నువ్వు నా నేలావు కాదు. ఆ మాటలు విన్న నీలక్షి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. నా నేల ఇలా పిరిగిదానిలో కూర్చొని ఏడవదు. గతంలో నువ్వు ఎలా ఉండేదానో మర్చిపోయావా? నిన్ను కొట్టడానికి చెయ్యి ఎత్తినవాడిని చెయ్యి నువ్వు నరికేసి ఉంటే నాకు ఆనందంగా ఉండేది. కానీ నువ్వేమో అతని బెదిరింపులకు భయపడి గదిలో దాక్కుని కూర్చున్నావు. సోరస్, ఆయన మీ తమ్ముడు నేనేం చేయగలిగేదాన్ని అని అమాయకంగా చెప్పింది. ఇది వేరే సందర్భం అయితే ఆమె అమాయకత్వాన్ని చూసి సోరస్ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా పూర్తిగా భిన్నంగా ఉంది. ఎందుకు? ఇంతకు ముందు నువ్వు ఎవరిని ఎదిరించలేదా అని అడిగాడు. ఇక ఆ మాటల అర్థం నీలక్షికి వెంటనే అర్థమైంది. అతను ఏ సంఘటన గురించి మాట్లాడుతున్నాడో తెలుసుకుని తల వంచుకుంది. అదే గోమన్ సింగ్ గురించి. సూరజ్ నేరుగా వసుంధర దగ్గరికి వెళ్ళాడు. మీరు నా జీవితంలో ఒక్కరోజైనా కనీసం తల్లిలా ప్రవర్తించలేదు. ఆ మాట విని వసుంధర గుండె బరువెక్కింది. కన్నీళ్లతో అతని వైపుకు చూసింది. మీరు కూడా ఒక స్త్రీయే కదా, మరి నన్ను ఇలాపై ఎలా అనుమానం పెట్టగలిగారు? అతని గొంతు కోపంతో కంపించింది. బాగా వినండి, ఆమె గర్భంలో పెరిగింది నా బిడ్డ. నేను ఒక భర్తగా జీవించగలను. ఒక స్త్రీకి ప్రేమ, ఆనందం ఇవ్వగలను. నా పురుషత్వానికి సాక్ష్యం నా నీల. ఆమె గర్భంలో పెరిగిన బిడ్డ పూర్తిగా నా రక్తం, నా ప్రాణం. ఆ మాటలు విన్న వసుంధరకి తల తిరిగిపోయింది. ఇప్పటి వరకు తన భావాలను ఎవరికీ చూపించని సూరజ్ మొదటిసారి చిన్న పిల్లల్లా గట్టిగా ఏడ్చేశాడు. ఎన్నో రోజులుగా తనలో దాచుకున్న బాధ ఒక్కసారిగా ఉప్పొంగింది. తన ప్రాణంతో సమానమైన బిడ్డ ఇక లేడనే నిజాన్ని అతను భరించలేకపోయాడు. నీలక్షి వెంటనే అతన్ని తన ఒడిలోకి తీసుకుని ఓదార్చింది. సూరజ్, ఏడవకండి, మనకు మళ్ళీ బిడ్డ పుడతాడు అని ఆమె కూడా కన్నీళ్లు కారుస్తూ చెప్పింది. ఆమె బాధ అతనికంటే ఏమాత్రం తక్కువ కాదు. ఎప్పుడూ గర్వంగా నడిచే సూరజ్, అతను ఒక్క చూపుకి అందరూ భయపడేవారు. అలాంటి వ్యక్తి ఇలా చిన్న పిల్లాడిలా ఏడవడం చూసి అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో కూడా నీళ్లు మెదులయ్యి. కొద్దిసేపటికి తర్వాత సూరజ్ వసుంధర వైపుకు చూసి ఇలా అన్నాడు బాధతో. ఎంత క్రూరంగా నా బిడ్డను చంపేశారు! ఎందుకు ఎందుకు నా జీవితంతోనే ఇలా ఆడుకుంటున్నారు అని పిచ్చివాడిలా అక్కడ ఉన్న వస్తువులన్నిటినీ ధ్వంసం చేయటం ప్రారంభించాడు. తన తల్లిని ఏమీ చేయలేడు, ఆమెపై చేయి చేసేవాడు కూడా కాదు. కానీ తనలోని బాధను ఎలా బయట పెట్టాలో అతనికి అర్థం కాలేదు. ఇప్పుడు అతని పరిస్థితి చూసి నీలక్షికి భయమేసింది. ఇంట్లో ఉన్న వారంతా భయంతో వెనక్కి తగ్గారు. అకస్మాత్తుగా సూరజ్ గట్టిగా కేక వేశారు. అని బాధతో ఆ అరుపుతో ఇల్లంతా మారుమోగిపోయింది. నీలక్షి పరిగెత్తి వెళ్లి వెనక నుంచి అతన్ని గట్టిగా హత్తుకుంది. సూరజ్, నాకు మీరు మాత్రమే కావాలి, ఇలా చెయ్యొద్దు అని ఏడుస్తూ వేడుకుంది. అయినా సూరజ్ కోపం తగ్గలేదు. అతను నీలక్షిని తన ముందుకు లాగి ఆమె మెడను పట్టుకున్నాడు. ఎందుకు ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది? నేను వాళ్ళకు భారం అయితే పుట్టినప్పుడే చంపేసి ఉండాల్సింది. నా జీవితంలో వాళ్ళు అనుకున్నది ఎందుకు జరగాలి? ఎంత క్రూరంగా నా బిడ్డ ప్రాణం తీశారు. వాళ్ళకు కాస్తేనా సిగ్గులేదా? ఇప్పుడు నిన్ను కూడా ఈ ఇంటి నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నారు. నేను జీవితాంతం ఒంటరిగా ఉండాలని వాళ్ళ కోరిక. అతని కళ్ళన్నీ రక్తంలో ఎర్రగా మారిపోయాయి బాధతో. మెడ నొక్కడం వల్ల నీలక్షికి ఊపిరి ఆడలేదు. అయినా తన శక్తినంతా గూడగట్టుకుని అతని చేతిని నెమ్మదిగా విడిపించింది. వెంటనే అతని గట్టిగా తన గుండెలకు హత్తుకుంది. నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అనే భావాన్ని తన హత్తుకోవడం ద్వారా తెలియచేసింది. ఆమె ప్రేమను అనుభవించిన సూరజ్ కోపం మెల్లగా చల్లారింది. అతని చేతులు ప్రేమగా ఆమె పొట్టను తాకాయి. ఇద్దరు కళ్ళల్లోని కన్నీళ్లు ఒకటిగా కలిసాయి. తన కళ్ళల్లో మొదటిసారి నీలక్షి గర్భంలో తమ బిడ్డను మోస్తూ చూసినప్పుడే ఆమెపై తన ప్రేమ మొదలయ్యింది. ఇక హత్తుకోవడం అనేది కేవలం దాని కోసం కాదు. ప్రేమ, ఆప్యాయత, బాధ, భయం, నమ్మకం అన్నిటి మాటల కంటే బలంగా చెప్పగల బంధం. ఆ క్షణంలో ఇద్దరు ప్రపంచాన్ని మరిచి ఒకరిలో ఒకరు లీనమైపోయారు. అప్పుడే ఒక వెటకారమైన గొంతు వినిపించింది. వావ్, ఇంత అద్భుతమైన దృశ్యం! ఆ మాటతో ఇద్దరు ఒక్కసారిగా దూరమయ్యారు. అందరూ తిరిగి చూడగా అక్కడ త్రిశైల నిలబడి ఉంది. ఇక్కడికి వచ్చాక ఇలాంటి సీన్ చూస్తానని అసలు అనుకోలేదు.
సరే, నేను నా పని కోసం వచ్చాను, కానీ నాలాంటి పెళ్లి కాని అమ్మాయి ముందు ఇంత గాఢంగా హత్తుకోవటం చూస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అంటూ నీలక్ష దగ్గరికి వెళ్లి ఆమె కన్నీళ్లు తుడిచింది. ఆ రోజే నీకు చెప్పాను, ఈ జీవితం నీకు వద్దు అని. కానీ నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఏడుస్తున్నావు. ఆ తర్వాత ఆమె సోరస్ వైపుకు తిరిగింది. ఏంటి సోరస్, విదేశీ టూర్ ముగిసిందా? సోరస్ కోపంగా ఆమె వైపుకు చూశాడు. త్రిశాల ప్రశాంతంగా అడిగింది. ఒక విషయం విన్నాను, అది నిజమేనా? మీ బిడ్డను గర్భస్రావం చేయించారని విన్నాను. కాదు కాదు, మీ కుటుంబ సభ్యులే బలవంతంగా గర్భాన్ని తొలగిస్తున్నారని కూడా విన్నాను. అందులో నీ అంగీకారం కూడా ఉందా? ఆ చివరి మాట విన్న వెంటనే సోరస్ కోపం తారాస్థాయికి చేరుకుంది. త్రిశల మాత్రం ఆగలేదు. ఒక ప్రాణాన్ని ఇలా తీసేయటం చటరీత్యా నేరమని నీకు తెలుసా? అప్పుడే ఇంట్లో ఎవరో కోపంగా అరిచారు. ఏయ్, ఇక్కడికి వచ్చి అర్థం లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? త్రిశల ప్రశాంతంగా నవ్వింది. అర్థం లేని మాటలా? అసలు ఈ రోజు సాయంత్రం ప్రధాన వార్త ఏంటో తెలుసా? ఆమె సోరస్ వైపుకు నేరుగా చూస్తూ ఉంది. ప్రముఖ పారిశ్రామికవేత్త సోరస్ అరెస్ట్, భార్యను మోసం చేయడం, కుటుంబ సభ్యుల సహాయంతో గర్భంలోని బిడ్డ మరణానికి కారణమవటం, భార్యపై హింసకు పాల్పడడం, ఇలాంటి ఆరోపణలపై ఆయనను అరెస్ట్ చేశారు. త్రిశల చెప్పిన మాటలు విన్న వెంటనే అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. అయితే సోరస్ ఏమీ మాట్లాడలేదు. నీలక్షి మాత్రం తన వైపుకు చూసి, అక్క, మీరేం చేస్తున్నారు? ఇందులో సోరస్కి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఆయనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దయచేసి ఇలా చేయకండి అక్క అని నీలక్షి వేడుకుంది. ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది. సోరస్ మాత్రం త్రిశాల వైపుకు నేరుగా ఏ మాత్రం భయపడకుండా చూశాడు. ఆ చూపే త్రిశాల కోపాన్ని మరింత పెంచింది. ఆమె ఒక్కసారిగా గట్టిగా అరిచింది. ఇన్స్పెక్టర్! ఆ పిలుపు వినగానే ఇంట్లో ఉన్న వారందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక అందరూ ఒకరి ముఖాలు మరొకరు చూసుకుంటూ నిలబడిపోయారు. ఇక కథ మరింత ఉత్కంఠభరితంగా మారింది. చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుందో. ఆ శబ్దం విని ఇంట్లో ఉన్న వారంతా భయంతో బయటికి చూశారు. త్రిశాల మాత్రం సోరస్ వైపుకి చూసి చిరునవ్వు నవ్వింది. ఏమైంది సోరస్, భయపడ్డావా? అప్పుడు అందరికీ అర్థమైంది ఆమె కేవలం భయపెట్టడానికి అలా చేసిందని. వసుంధర కోపంగా అరిచింది. ఏ అమ్మాయి, ఇక్కడికి వచ్చి అర్థం లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్నెవరు పిలిచారు? బయటికి వెళ్ళిపో. త్రిశల మాత్రం వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే అంత కోపం ఎందుకు? అలా అరిస్తే గుండెపోటు వస్తుంది. కాస్త జాగ్రత్త. నేను ఇక్కడికి విందు తినడానికి రాలేదు, నా చెల్లిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆమె నీలాక్షి దగ్గరకు వెళ్ళి నిలబడింది. మీరే కదా మెడ పట్టుకుని ఇంటి బయటకు గెంటేస్తాను అని అంది. ఆ అవసరం లేదు, నేనే నా చెల్లిని తీసుకెళ్తాను. త్రిశల కళ్ళల్లో అగ్ని మెరుస్తుంది. మీ అందరూ ఒక విషయం మర్చిపోయారు, దాన్ని గుర్తు చేయడానికి వచ్చాను. నా చెల్లికి నేనున్నాను. ఆమెకి అక్క ఇంకా బ్రతికే ఉంది. కొద్దిసేపు ఆగి వసుంధర వైపుకు చూస్తూ అంది. ఆంటీ, నేను అనుకుంటే ఇప్పుడే మిమ్మల్ని జైలుకు పంపించగలను. కానీ నా చెల్లి అలా కోరుకోదు. ప్రస్తుతం నాకు ముఖ్యం ఆమె, అలాగే ఆమె గర్భంలో బిడ్డ క్షేమంగా ఉండటం. ఆ మాట విన్న వెంటనే అందరూ మరోసారి షాక్కి గురయ్యారు. సోరస్, నీలక్షి ఇద్దరు ఆశ్చర్యంతో ఆమెనే చూస్తూ ఉన్నారు. నీలక్షి వణుకుతూ అడిగింది. అక్క, మీరు మీరు చెప్పేది నిజమేనా? ఆమె మనసులో మాత్రం ఒకటే ప్రార్థన, దేవుడా, ఇది నిజమే కావాలి. త్రిశల ప్రేమగా నీలక్షి కళ్ళు తుడిచి ఆమె పొట్టవే చెయ్యి పెట్టి నవ్వుతూ అంది. నీ బిడ్డ నీ దగ్గరే ఉన్నాడు నీలా. అక్క అంటూ నీలక్షి ఆనంద బాష్పాలతో త్రిశలను గట్టిగా కౌగిలించుకుంది. ఆ దృశ్యం చూసి సోరస్ కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. నీలక్షి ఇంకా ఆశ్చర్యంగానే అడిగింది. కానీ అక్క, డాక్టర్, బిడ్డ ఆమె మాట పూర్తి కాకముందే త్రిశల అర్థం చేసుకుని చెప్పడం ప్రారంభించింది. ఆ రోజు నేను నా స్నేహితుడిని కలవడానికి హాస్పిటల్కి వచ్చాను. అప్పుడే నిన్న అక్కడ చూశాను. నీతో మాట్లాడాలని అనుకున్నాను. కానీ నువ్వు అప్పటికే డాక్టర్ గదిలోకి వెళ్ళిపోయావు. నేను బయట నీ కోసం ఎదురు చూస్తూ ఉండగా నీ అత్త అంశుమని మాట్లాడుతున్న మాటలు విన్నాను. అప్పుడు వెంటనే డాక్టర్తో మాట్లాడాను. ఆమె కూడా బిడ్డను తొలగించాలని ఉద్దేశంలో లేరని తెలిసింది. పిచ్చిదానా, నీకు చేసింది గర్భస్రావం కోసం కాదు, నీ ఆరోగ్యం కోసం. బిడ్డకు బలం రావటానికి అవసరమైన పోషకాహార ఇంజెక్షన్ మాత్రమే. నీ అత్తను నమ్మించేలా బిడ్డ పోయాడు అని చెప్పమని డాక్టర్ను నేనే కోరాను. లేకపోతే వాళ్ళు మళ్ళీ నీ బిడ్డకి ఏమైనా హాని చేసే ప్రమాదం ఉంది. అందుకే ఆ రోజే నేను నా వెంట తీసుకెళ్ళాలి అనుకున్నాను. కానీ ఈ నిజం సూరజ్కు తెలియాలి అనిపించింది. అందుకే నేను ఈ దుర్మార్గుల మధ్య వదిలేశాను అని త్రిశల చెప్పింది. ఇక నువ్వు ఇంట్లో ఉండొద్దు. నీ బిడ్డ నీకు కావాలి అంటే ఇప్పుడే నాతో రా. ఇక్కడ నువ్వు ఏమాత్రం సేఫ్ గా ఉండవు.
త్రిశైల మాటలు విన్న సూరజ్ గుండె ముక్కలయ్యింది. నేనుండగా నా భార్య ఇంత బాధ అనుభవించాల్సి వచ్చిందా అని అతను తనలో తానే కుమిలిపోయాడు. అప్పుడే బయట నుంచి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. దానికి అవసరం లేదు. అందరూ ఒక్కసారిగా బయటికి తిరిగి చూశారు. ఇక అక్కడ రాజశేఖర్ నిలబడి ఉన్నాడు. నీలక్షి పెదవులపై నుంచి తెలియకుండానే ఒక మాట జారింది. నానా. రాజశేఖర్ కూడా కన్నీళ్లతో ఆమె వైపుకు వచ్చాడు. నీలక్షి నా బంగారు తల్లి అంటే ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. నానా అని నీలాక్షి ఆశ్చర్యంగా చూసింది. ఆయన ఎందుకు ఏడుస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు. ఇక సూరజ్ పరిస్థితి పూర్తిగా అయోమయంగా ఉంది. ఎన్నో ఆశలతో ఇంటికి వచ్చిన అతనికి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. పైగా తను తండ్రి కాబోతున్నాననే వార్త కూడా ఇప్పుడే తెలిసింది. రాజశేఖర్ ఒక్కసారిగా నీలాక్షి కాళ్ళ వద్ద మోకరిల్లాడు. నన్ను క్షమించమ్మా, ఈ తండ్రిని క్షమించు. నీలాక్షి ఉలిక్కిపడింది. నానా, మీరు నా కాళ్ళ దగ్గర ఎందుకు పెడుతున్నారు అంటూ ఆమె కూడా మోకాళ్ళపై కూర్చొని ఆయన చేతులను పట్టుకుంది. రాజశేఖర్ కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు. ఇన్నాళ్ళు నా బిడ్డను అనాథలా వదిలేశాను. నీ లక్ష్యకి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు ఆయన నిజం బయట పెట్టాడు. మావని అంటే మరెవరో కాదు తల్లి, నీ అమ్మ అవంతి. నువ్వు నా సొంత కూతురివి. వరుసగా జరిగిన ఈ షాక్లకు నీ లక్ష్య తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది. ఆమె కింద పడిపోతూ ఉండగా సూరజ్ వెంటనే పట్టుకున్నాడు. అతను వెంటనే తన స్నేహితుడైన డాక్టర్ వినయ్ని పిలిపించాడు. వినయ్ పరీక్షించి చిరునవ్వుతో అన్నాడు. సూరజ్, కంగ్రాట్స్, నీ తండ్రి కాబోతున్నావు. ఆ మాట విన్న సూరజ్ ఆనందానికి అవధులు లేకపోయాయి. పోయిందనుకున్న తన సంతోషం మళ్ళీ తిరిగి వచ్చినట్లయింది. వినయ్ అన్నాడు. వదిన చాలా బలహీనంగా ఉంది, జాగ్రత్తగా చూసుకోని. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దామండి. ఈ స్టోరీ అయిపోతుంది ఒక 4-5 days లో.